కదా. భూమిలో ఒక విత్తనాన్ని నాటితే మొదట ఏంటట పురుగులు చీమల నుండి తప్పించుకొని విత్తనం పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత విత్తనం ఇంత మొలకు వస్తుంది. పైకి రాగానే పక్షులు దాడి చేస్తాయి. పక్షుల్లో తప్పించుకొని పైకి ఎదిగానులే అనుకుంటే పశువులు వస్తాయి. పశువులను కూడా తప్పించుకోవాలా. ఈ 3 స్థానాలను ఒక విత్తనం తప్పించుకొని పైకి వస్తే కానీ ఫలాలను ఇవ్వదు. లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి సాఫీగా ఉండదు జీవితం. అంటే శత్రువులు ఉంటారు, బాధించే వాళ్ళు ఉంటారు, కూల్చివేసేవారు ఉంటారు, వ్యసన పడేవారు ఉంటారు, ఈర్ష్య పడేటువంటి వారు ఉంటారు, లాగేసే వాళ్ళు ఉంటారు, తొక్కేసే వాళ్ళు ఉంటారు. వాడుక భాషలో ఈ మధ్య తొక్కేయటం అంటున్నారు దాన్ని. మీకు విషయం తెలుసా? తొక్కేయటం మనిషికి తెలిస్తే తొక్కినట్టు తొక్కేయటం దేవునికి తెలుసు. జీవితం, మనుషుల యొక్క జీవితం ఇవన్నీ ఎదుర్కొని రావాలి. ఈ 3 స్టెప్స్ పైకి వచ్చాకే చెట్టు ఫలభరితమవుతుంది, కొమ్మలు విస్తారం అవుతాయి. దాడి చేయడానికి ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ ఈ చెట్టే ఆశ్రయం. తెలుసా? ఏ చెట్టునైతే దాడి చేయడానికి ఇవన్నీ వచ్చాయో వాటన్నిటికీ ఎదిగాక అదే ఆశ్రయం. ఈరోజు